ద యూనివర్సల్ వర్క్. అవతార పురుషుడు విశ్వకార్యక్రమము అంటున్నాం. ఏమిటి అసలు ఈ విశ్వకార్యక్రమము? అయితే ఆదికే రాని ఇదే వేదిక మీద మాట్లాడుతూ విశ్వకార్యక్రమం అనేవాడు బాబా ఎప్పుడు చూసినా మాకు ఒక ముఖ కూడా మాకేం అర్థం అవ్వలేదు. మేము నిజాయితీగా చెప్తున్నాం. ఇన్నాళ్ళు మేము బాబాతో ఉండి కూడా మాకు మాత్రం ఏమీ తెలియదు. ఆయన అంటే ఓహో అనుకునేవాళ్ళు మేము, అంతే. అంతకు మించి మాకు ఏమీ తెలియదు. బాగా హుషారుగా ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు, ఉన్నట్టుండి మాట్లాడకండి అనేవాడు దొర్లేసి నేల మీద గిలగిల్లాడిపోయేవాడు ప్రాణం. ఇంకెంతసేపట్లో ప్రాణం పోద్దేమో అనుకునేవాళ్ళం. అంతలా బాధపడిపోయేవాడు ఆయన. మేము దూరంగా ఉండమనేవాడు ఆయన. కాసేపటికి మళ్ళీ లేచి కూర్చొని మంచినీళ్ళు ఇమ్మనేవాడు. మళ్ళీ మామూలు అయిపోయేవాడు ఆయన. ఏమిటి బాబా ఇది అంతా? నా విశ్వకార్యక్రమం ఏమిటి? విశ్వకార్యక్రమము ఆయన దాటించేసేవాడు నేను అడిగినప్పుడల్లా. ఒకసారి చాలా ఖచ్చితంగా అడిగాను, నేను చెప్పగలను కానీ నీవు అర్థం చేసుకోలేవు, అందుచేత నన్ను సతాయించు. అయితే ఇతను పరిశోధనా గ్రంథము కాబట్టి దానిలో మనం ఏం చెప్పాడో చూద్దాం. మెహర్ బాబా డిస్క్రైబ్డ్ హిజ్ లైఫ్ యాజ్ ద యూనివర్సల్ వర్క్ ఆఫ్ ది అవతార్. బాబా తన జీవితమునే ఇలా వర్ణించారు ఆయన. అవతార పురుషుడు చేసిన విశ్వ కార్యక్రమమే నా జీవితం అంటే. వేరేగా ఉండదు నా జీవితం. భోజనం చేయడం, కూర్చోవడం ఏమీ లేవు. విశ్వ కార్యక్రమం చేయడానికే నేను జీవితమును గడిపాను. అవతార పురుషుడు చేసిన విశ్వ కార్యక్రమం అంటే నా జీవితమే. నా జీవితం అంటే నేను చేసిన విశ్వ కార్యక్రమం. ద అన్ఫోల్డింగ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ ఫర్ దిస్ ఏజ్ అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడు ఈ యుగమును ఉద్ధరించడము కోసము ఏ దివ్య ప్రణాళికనైతే తయారు చేశాడో అది బహిర్గతం అవ్వడం అన్నమాట ఆయన విశ్వ కార్యక్రమం. ఇన్ ఆల్ దట్ హీ డిడ్, Baba pointed to a transformation of consciousness that would be brought about through the awakening of divine love in the world. ఒక్క మాటలో బాబా ఇలా చెప్పారు. ఏమిటయ్యా నేను చేపట్టే విశ్వ కార్యక్రమము అంటే విశ్వవ్యాప్తముగా చైతన్యమును పరివర్తన చెందించడము ద్వారా వాడికి పురోగతిని ప్రసాదించడం. అది ఎలాగూ సాధించాలి? దివ్య ప్రేమను విడుదల చేయడం ద్వారా సాధించాలి. సో విశ్వ కార్యక్రమం యొక్క గమ్యం ఏమిటి? చైతన్యములో పరివర్తనము చేయడం. ఆయన ఎంచుకున్న కార్య విధానం ఏమిటి? దివ్య ప్రేమ అనేటువంటి ఆ పనిముట్టు ద్వారా అది సాధించాలి. ఇది ఆయన విశ్వ కార్యక్రమం గురించి 2 మాటల్లో మనం చెప్పాలంటే, అంటే ఆ దివ్య ప్రేమను మానవాళి హృదయాలలో వికసించేలా చేయడం. ద క్వశ్చన్ న్యాచురల్లీ అరైజెస్, how did Meher Baba intend for his silence, his many acts of service, the periods of seclusion and his physical suffering to usher in a new humanity? ఇప్పుడు ఒకడు ఓ ప్రశ్న వేయచ్చు, బాబా గురించి మనం కొత్తగా తెలుసుకునేవాడు. ఈ నవమానవాళిని తయారు చేయడానికి, అంటే వాడిలో చైతన్యము పరివర్తన కలిగించడానికి ఆయన మౌనము, ఆయన ఏకాంతవాసము, ఆయన జీవితమంతా చేపట్టిన సేవా కార్యక్రమములు ఇవి ఎలాగూ ఉపయోగపడ్డాయి ఆయనకి. వాటికి ఇంకేమిటి అని సహజముగానే సంశయము వస్తుంది. వైల్ ఫుల్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ మే ఓన్లీ ఎమర్జ్ ఇన్ టైం. అయితే దీనికి సమాధానం ఆయనే మన హృదయాల్లో ఇవ్వాలి. మనం సరిపోం దీనికి. మనం మొట్టమొదటి అనుకున్నాం ఆయన విశ్వ కార్యక్రమం ఏమిటో మన మేధస్సుకు అతీతమైనటువంటిది. అంచేత సమయం గడిచే కొలది మన హృదయాలలో ఆయనే దానికి సమాధానము వికసింపచేయాలి. ఏ పార్షియల్ అండర్స్టాండింగ్ కెన్ బి గ్యాదర్డ్ ఫ్రమ్ బాబాస్ యాక్షన్స్. అయితే బాబా మాటలను బట్టి, బాబా చేతలను బట్టి కొంత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. హిజ్ ఓన్ స్టేట్మెంట్స్ అండ్ ఫ్రమ్ దోస్ హూ న్యూ హిమ్ బెస్ట్. ఆయన ప్రకటనలు, ఆయనతోనే జీవితము గడిపి ఆయన మండలిగా ఉన్నవాళ్ళు చెప్పినటువంటి వివరణలు కొంతవరకు మనకు దోహదం చేస్తాయి. స్పీకింగ్ ఇన్ సైలెన్స్, దానిలో మొట్టమొదటి హెడ్డింగ్ మౌనముగా ఉండి ఆయన మాట్లాడిన విధానం. అది మొట్టమొదటి ఆయన యొక్క విశ్వ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన ఒక అంశము కింద చెప్తున్నాడు. మౌనములోనే ఉండి ఆయన మాట్లాడిన తీరు. ఫర్ మేర్ బాబా సైలెన్స్ ఈజ్ అ డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. మనమందరం ఏమనుకుంటూ ఉంటాం, ఎందుకయ్యా మాట అంటే, మరి నా మనసులో భావం ఎదురువాడికి చెప్పాలంటే మాటే కదా, అదే కదా సాధనం. కానీ బాబా అన్నారు మౌనము కూడా ఒక హృదయంలోని భావమును మరొక హృదయంలోని
పంపడానికి ఉపకరిస్తుంది. థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్. బాబా మాట ఏమిటి? పనికిమాలిన విషయాలు ఇచ్చి పుచ్చుకోవడానికి మాట ఎలా ఉపయోగపడుతుందో, యథార్థమైన విషయాలు ఇచ్చి పుచ్చుకోవడానికి మౌనము ఉపయోగపడుతుంది. ఈ రెండిటిని మనము లింక్ చేసి చెప్పుకుంటే పనికిరాని విషయములకు మాట ఎలా అవసరమో, యథార్థమైన విషయాలు ఇచ్చి పుచ్చుకోవడానికి మౌనము కూడా అంతే అవసరము. బాబా సమాధిలో, ఆ సమాధిలోనికి అడుగు పెట్టే ముందు ఈ బోర్డు ఇలా ఉంటుంది. బాబా చూడండి, బాబా ఇలా బొమ్మ వేసి థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్ ఓన్లీ ఇన్ సైలెన్స్ అని అక్కడ రాసి ఉంటుంది. అది చూసి అప్పుడు మనం సమాధిలోనికి వెళ్ళాలి. ఎందుకు ఇక్కడ అట్టహాసం లేదు అని మన ముఖ్యంగా హిందువుకు అక్కడ అభిషేకాలు, పూజలు, ఒక అర్చకుడు, ఈ శబ్దాలు ఇవన్నీ అలవాటు కదా మనకి. దేవుడు అనగానే ఇవన్నీ ఉంటేనే మనకు అక్కడ ఏమి లేవేటండి, ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేటువంటి అనుమానం. దానికి సమాధానం అక్కడ చెప్పాడనమాట. నీకు నిజమైన విషయము నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ మౌనమే దానికి పనికొస్తుందిరా నాయన, అంచేత అవన్నీ తీసేశాను నేను అని మనకు ఆయన ఇచ్చినటువంటి వివరణ. హీ ఇండికేటెడ్ that it is only by coming in silence that the God man can be heard in the 20th century. ఈ 20వ శతాబ్దములో దైవీ మానవుడి మాటలను నువ్వు వినాలి అనుకుంటే ఆయన ఎంచుకున్న విధానము మౌనమే. మౌనము ద్వారానే ఆయనను వినగలవు. ఎందుకని ఇప్పుడు ఆయన నిర్ణయించిన కార్యవిధానం అది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానం ఉంటుంది. మనం మామూలు స్క్రూ డ్రైవర్ ఉంటుంది చూడండి, ఇలా గీతలాగా, అవి పూర్వం. ఇప్పుడు స్టార్ స్క్రూ డ్రైవర్ వచ్చింది. అది ఆ స్క్రూ డ్రైవర్ సరిపోదు, ఈ స్టార్ కొనుక్కోవాలి. మీ దగ్గర స్టార్ లేదా, కొనుక్కు తెచ్చుకోండి సార్ అంటాడు మెకానిక్ మనకి. ఎందుకని ఇప్పుడు ప్రస్తుతము అమలులో ఉన్నది ఆ టెక్నాలజీ ఇది. అప్పుడు అది అలాగే 20వ శతాబ్దంలో దైవీ మానవుడితో నీవు మాట్లాడాలి అంటే, ఆయన మాటలు వినాలి అంటే ఇప్పుడు కొత్త పరికరం మౌనము. బాబా మాటల్లోకి వెళ్తున్నాడు. బాబా ఏం చెప్పారు తన మౌనము గురించి? ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. మనకు చాలా కొట్టిన ఇది కదండి, ప్రతివాడు చెప్పేస్తాడు. కానీ దీని భావము ఎవరికీ తెలియదు. మనం చదివిస్తూ ఉన్నామంతే. అసతోమ సద్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అది చదివే వాళ్ళు ఎంతమందికి దానిలో 1% అర్థమో తెలుసు. అలాగే మనం కూడా బాబా మాటలు పదే 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 మనం దొర్లించేస్తూ ఉంటాం. కానీ దానిలో అసలు అర్థం ఏమిటో చాలా కష్టసాధ్యమైనటువంటి విషయము. బాబా జూలై 10, 1925వ సంవత్సరంలో మౌనం ప్రారంభించారు అని మనం చదువుకున్నాం. రాత్రి 9వ తారీఖు రాత్రి 12 గంటలకు మొదలుపెట్టారు ఆయన మౌనం. ఆ రాత్రి తన శిష్యులను, ఆ మెహరాబాద్లో మకాం ఉంటున్న ఈ మెహరాశ్రమం, ప్రేమాశ్రమం ఉపాధ్యాయులను అందరినీ పిలిచాడు ఆయన. నేను ఆఖరిసారి మాట్లాడుతున్నాను రెండో అని పిలిచాడు సమావేశం. నేను ఒక ఏడాదిన్నరో మౌనం ఉండాలనుకుంటున్నాను. ఇంక నేనేం మీరు జాగ్రత్త, ఈ మెహరాబాద్ ఎలా చూసుకోవాలి, ఈ వాతావరణం ఎలా చూసుకోవాలి, ఈ స్కూళ్ళు ఇవన్నీ, శరణాలయాలు ఇవన్నీ ఎలా చూసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు బాబా. పండోబా అని ఓ టీచర్ ఉన్నాడు, మాస్టర్. ఆయనకు కొంచెం ఆందోళన కలిగింది. బాబా, ఇన్ని దివ్య రహస్యాలని అద్భుతమైన గాత్రంతో మాకు వివరణ ఇస్తున్నావు కదా, మరి నువ్వు మౌనం మొదలు పెడితే మాకు ఎవడు బోధిస్తాడు ఈ విషయాలన్నీ అని అడిగాడు. దానికి సమాధానంగా బాబా ఇచ్చినటువంటి మాట ఇది. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. ఓరి పిచ్చివాడా, నేను ఉపన్యాసకర్తలా కనపడుతున్నానా నీకు? ఒక వ్యాఖ్యానాలు చెప్పేవాడిలాగా మైకట్టుకొని ఇప్పుడు పలానా ఆయన మాట్లాడతాడంటే ఒక దంపుడుగా ఉపన్యాసం చెప్పేవాడిలాగా నేను కనపడుతున్నానా? నేను వచ్చిన పని అది కాదు. మానవుడి హృదయంలో మేల్కొల్పడానికి నేను వచ్చాను అని అతనికి సమాధానము చెబుతూ ఆయన చెప్పినటువంటి మాట ఇది. అండర్స్టాండ్ దేర్ ఫోర్ దట్ ఐ లే డౌన్ నో ప్రిసెప్ట్. మరి ఆ మాట నీకు అర్థమైతే ఒక విషయం కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమిటిది? కొత్తగా నీతి సూత్రములు, సిద్ధాంతములు నేను నెలకొల్పన, అబద్ధం ఆడకూడదు.
పెద్దలను గౌరవించవలను, ఇలాంటి విషయాలు నేనేం చెప్పను. ఏమీ చెప్పకుండా నీ హృదయములో సత్యమును మేలుకొల్పడమే నేను చేసేటువంటి పని. ఏం చెప్పారని మేర బాబా, ఏం సిద్ధాంతం అండి అని అడుగుతూ ఉంటారు మనని. ఆయన ఏమి ఇలాంటి సూత్రాలు ఏమీ చెప్పలేదు. త్రూఅవుట్ ఇటర్నిటీ ఐ హ్యావ్ లేడ్ డౌన్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రిసెప్ట్స్. అనాదిగా నేను అవతారుడిగా రావడం ప్రారంభించిందిలాగా అయితే అబ్బో బోలెడు విషయాలు చెప్పాను. లైబ్రరీల నిండా నిండిపోయినాయి మొత్తం. ఏ భాషలో చూసినా, ఏ సంప్రదాయంలో చూసినా, ఏ మతము చూసినా ఎవరిని కరిపితే వాడు గడగడ గడగడ చిలకలాగా పలికేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా పుంఖానుపుంఖాలుగా ఆధ్యాత్మిక సంపద నిండిపోయి ఉంది ఈ విశ్వమంతా కూడా. బట్ మ్యాన్ కైండ్ హ్యాజ్ ఇగ్నోర్డ్ దెమ్. కానీ అసలు సత్యం నేను చెప్తున్నాను, మానవుడు పెడచెవిని పెట్టేశాడు. అవ మ్యాన్స్ ఇనిబిలిటీ టు లివ్ గాడ్స్ వర్డ్స్ మేక్స్ ది అవతార్స్ టీచింగ్స్ ఏ మాకరీ. మానవుడు అవతార పురుషుని యొక్క సందేశములను జీవించేటువంటి సామర్థ్యము లేని కారణముగా అవి ఎగతాళిలాగా అయిపోయినాయి ఆయన మాటలు. చూడండి, పిల్లలు అనుకుంటూ ఉంటారు, పెద్దవాడు అల్లరి చేయకండి వై అని అనుకోండి, అబ్బో అల్లరి చేయకూడదట్రా మనం అని పక్కాడితో చూసి నవ్వుతూ ఉంటాడు. అదేమిటి? ఎగతాళి అన్నమాట. అలాగూ అవతార పురుషుని మాటలు ఎగతాళి. మనము చేసేదంతా ఎగతాళి. మతములలో మనము చేసే సంప్రదాయములన్నీ 100% ఎగతాళి. అంటే ఆయన చూసి ఎగతాళి. గోదావరిలో ములిగేస్తే ఆ పాపం అంతా పోతుందా? అతిపెద్ద ఎగతాళి అది, అంతే కదా. ఆయన ఏం చెప్పాడు? నీ జీవితములో అనునిత్యము నీవు నీతిని పాటించమంటే జీవితమంతా అవినీతిని పాటించి అడ్డుదారిలో ములిగి వదలగొట్టుకుందాం అనుకోవడము అంతకంటే ఎగతాళి ఇంకేమి ఉంటుంది? సో మానవాళి పెడచెవిని పెట్టింది. అవతారుని బోధనలు అవి అపహాస్యమునకు గురయ్యాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ద కంపాషన్ హీ టాట్, మ్యాన్ హ్యాజ్ వేజ్డ్ క్రూసేడ్స్ ఇన్ హిజ్ నేమ్. ఆయన బోధించినటువంటి కారుణ్యమును తన జీవితములో అభ్యాసము చేయడానికి బదులు భగవంతుడి పేరు మీదే మత యుద్ధాలు సాగించాడు మానవుడు. ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన సంఖ్య కంటే మత యుద్ధములలో చనిపోయిన సంఖ్య ఎక్కువటండి. మనం చరిత్ర తిరగేసుకుంటే మనకు తెలుస్తుంది. మత యుద్ధములలో చనిపోయిన సంఖ్య ప్రపంచ యుద్ధములలో చనిపోయిన సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువట. అంటే చూడండి, మనం ఎంత గొప్పగా భగవంతుణ్ణి అనుసరిస్తూ ఉన్నాము. ఆయన ప్రేమించమని చెబితే మారణహోమం సాగించాం. ఆయన పేరు మీదే మా దేవుడు గొప్ప. ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది హ్యూమిలిటీ, ప్యూరిటీ అండ్ ట్రూత్ ఆఫ్ హిజ్ వర్డ్, మ్యాన్ హెస్ గివెన్ వే టు హేట్రెడ్, గ్రీడ్ అండ్ వైలెన్స్. ఆయన బోధించినటువంటి నమ్రత, స్వచ్ఛత, సత్యము వీటిల్ని వదిలిపెట్టి వాటి స్థానములో ద్వేషము, దురాశ, హింస బాగా వంట పట్టించుకున్నాం మనం. బికాజ్ మ్యాన్ హ్యాస్ బీన్ డెఫ్ టు ది ప్రిన్సిపల్స్ అండ్ ప్రిసెప్ట్స్ laid down by God in the past. In this present avtaric form, I observe silence. ఇలా నా బోధనలను అపహాస్యం చేశాడు కాబట్టి, పెడచెవిని పెట్టాడు కాబట్టి మానవుడు ఈ యుగములో నేను మౌనమునే ఆశ్రయించాను. ఇక చాలు, ఇక చాలు, ఇక మీరు అపహాస్యం చేసింది చాలు అని నేను మౌనమును ఆశ్రయించాను. ఈ చార్లెస్ వివరణ ఈ రోజు నుంచి. ఫ్రమ్ దీస్ అండ్ సిమిలర్ స్టేట్మెంట్స్ వన్ మే కంక్లూడ్ దట్ మెహర్ బాబా కెప్ట్ సైలెన్స్ ఇన్ ఆర్డర్ టు స్పీక్. ఎందుకైనా మౌనంగా ఉన్నాడు అంటే మనతో ఆయన మాట్లాడాలి కాబట్టి. త్రూ సైలెన్స్ ది అవతార్ స్పీక్స్ ఇన్ అట్లీస్ట్ 2 significant ways. బాహ్యమైన మౌనమును అవలంబించడం ద్వారా అవతార పురుషుడు 2 విధాలుగా మనతో మాట్లాడతాడు. ఫస్ట్, ఈ సైలెన్స్ పాయింట్స్ అవే ఫ్రమ్ రిలయన్స్ అండ్ మియర్ వర్డ్స్, కాలింగ్ హ్యుమానిటీ టు అవేకన్ టు ద వాయిస్ ఆఫ్ ది హార్ట్ గాడ్ విదిన్. బయట నుంచి ఆయన మాటలు ఇలా వినేటువంటి అలవాటు మనము పోగొట్టుకుని హృదయములో ఆయన యొక్క వాణిని వినడానికి సర్వసన్నద్ధమవుతామట మనం. అలాగ భగవంతుడి వాణిని వినగలుగుతామట. అది మొట్టమొదటి విధానం. అండ్ సెకండ్, హీ సైలెన్స్ రిమైండ్స్ హ్యుమానిటీ ద యాక్షన్స్ ఆఫ్ ది అవతార్ స్పీక్ ఏ డివైన్లీ హ్యూమన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ మోర్ ఎలక్వెంట్ దాన్ స్పీచెస్ గివెన్ బై ద టంగ్. ఆయన చేతలు, ఆయన జీవితమే మానవుడికి ఏది అవసరమో
దానిని తెలియజెపుతుంది. ఊరికే వ్యాఖ్యానములు, ఉపన్యాసములు, దంపుడు, ఈ ప్రసంగములు, వీటిల వలన ప్రయోజనము లేదు. ఆయన దివ్య జీవనమును ఆచరణ యోగ్యంగా గడిపి చూపించాడు కదా, అది అతని హృదయములో ఆయన వాణిని వినేలాగు చేస్తుంది. ద సైలెన్స్ ఆఫ్ ది అవతార్ హ్యాజ్ ఎనదర్ ఈవెన్ మోర్ సిగ్నిఫికెంట్ డైమెన్షన్ యాజ్ వెల్. మరొక ముఖ్యమైన కోణం ఉందట మెహర్ బాబా ఆచరించిన మౌనములో. మెహర్ బాబా ఆఫెన్ ఇండికేటెడ్ దట్ హీ వుడ్ బ్రేక్ హిజ్ సైలెన్స్ బై స్పీకింగ్ ద వర్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్, thereby giving a spiritual push forward to all living things. బాబా ఎప్పుడు చెబుతూ ఉండేవారు ఏమని, నేను తొందరలో నా మౌనమును విరమించి ఆ భగవంతుని మాట అది నీ హృదయములో మాట్లాడతాను. తద్వారా మానవుడికి ఏ ఆధ్యాత్మిక పురోగతిని నేను ఇవ్వాలి అనుకున్నానో అది ఇవ్వగలుగుతాను అని పదే పదే చెప్తూ ఉండేవారు. బాబా మాటలు యథాతథంగా ఇక్కడ ప్రస్తుతించాడు. వెన్ ఐ బ్రేక్ మై సైలెన్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ మై లవ్ విల్ బి యూనివర్సల్. నేను నా మౌన విరమణ చేసినప్పుడు దాని తాకిడి, నా ప్రేమ యొక్క తాకిడి విశ్వవ్యాపకంగా ఉంటుంది. అంటే ఎవడికో ఒకరికి చెవిలో చెప్పను నేను ఎప్పుడు కూడా, అది విశ్వంలో అందరికీ అది అందుతుంది. అండ్ ఆల్ లైఫ్ ఇన్ క్రియేషన్ విల్ నో. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి దాని ప్రభావానికి గురవుతుంది. ఫీల్ అండ్ రిసీవ్ ఆఫ్ ఇట్, అనుభూతి పొందుతుంది, దాన్ని అందుకుంటుంది కూడా. ఇట్ విల్ హెల్ప్ ఎవరీ ఇండివిజువల్ టు బ్రేక్ హిమ్సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ ఓన్ బాండేజ్ ఇన్ హిజ్ ఓన్ వే. ఎవడి యొక్క సంసిద్ధతను అనుసరించి, ఎవడి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి అనుగుణముగా వాడి బంధనాల నుంచి ఎంతో కొంత విముక్తిని వాడు ప్రయోజనముగా లబ్ధి పొంది తీరతాడు నా మౌన విరమణ ద్వారా. ఒకరికి 10% అవ్వచ్చు, ఒకరికి 90% అవ్వచ్చు. వాడి యొక్క పరిపక్వత, యోగ్యత, దానికి అనుగుణముగా ప్రతి ప్రాణి కూడా లాభమును పొంది తీరుతుంది. ఐఎమ్ ద డివైన్ బిలీవెడ్ హూ లవ్స్ యు మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్. బాబా చెప్తున్నారు, నేను దివ్య ప్రియతముడిని. బాబా చెప్తున్నారు, ప్రతివాడు కూడా వారికి అతి ఇష్టమైన వాడు ఎవడు. మీరున్నారనుకోండి, మీకు ఎవడు బాగా ఇష్టం? మీరే మీకు ఇష్టం. మీ సుఖమే మీకు ప్రధానం. అలాగూ ప్రపంచములో ప్రతి జీవి కూడా తనను తాను అమితముగా ప్రేమించుకుంటూ ఉంటుంది. కానీ బాబా ఏమంటున్నారు, పిచ్చివాడా, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటూ ఉన్నావో అంతకంటే నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను. అటువంటి దివ్య ప్రియతముడిని నేను. చూడండి, అందులో ఎంత లోతైన అర్థం ఉందో. అది విడమర్చి చెప్తే కానీ మనకు తెలియదు. బాబా అంటున్నారు, నీ గురించి నీకే తెలియదు, ఏమీ తెలియదు నీకు. నీవు ఇంపర్ఫెక్షన్ పెర్సానిఫైడ్ అన్నారు బాబా. అంటే అసంపూర్ణత, అజ్ఞానము, దానిలో పరాకాష్ఠకు చెందినవాడు నీవు. నేను పెర్ఫెక్షన్ పెర్సానిఫైడ్, పరిపూర్ణమైనటువంటి ఆ నిండుతనము కలిగిన వాడిని నేను. అందుచేత నీ గురించి నీకే తెలియదు. ఉదాహరణగా బాబా ఇక్కడ మనకు తెలిసిన కదే, కానీ ఎంత చక్కగా మెహర్లో చెప్పారో అదొక్కసారి మనమే చేస్తా. ఏమిటయ్యా సద్గురువు అవతార పురుషుడు చేసే సహాయము అని అడిగితే బాబా, ఇదిగో ఈ ప్రసాద్ గారు ఇలా రాగానే ఆ సద్గురువు కానీ అవతారుడు కానీ ప్రసాద్ గారిని చూడ్డాడు. ఆయన చూసేది ఏమిటి, వీడికి ఎన్ని సంస్కారములు ఉన్నాయి, వచ్చి నీకు పాదాక్రాంతం అయిపోయాను అనగానే ఈయన లెక్క వేస్తూ ఉంటాడు. ఈయనకి 90,000 మంచి సంస్కారములు ఉన్నాయి, 1,10,000 చెడు సంస్కారములు ఉన్నాయి. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. అంటే ఏం చేయాలా? అందుకని ఏం చెప్తాడట, ఆయన పిలిచి 10 రోజులు ఆముదం తాగమంటాడు. ఇదేమిటిది, నేనే రోజు యోగ మంత్రం ఇలా చెప్తా ఉంటే ఆముదం తాగమంటున్నాడు. అంటే ఆయన లెక్క ఏమిటి, ఇది చూసుకుంటూ ఉంటాడు ఆయన, మిగిలిని చూసుకోడు. ఈయన ఏది ఆశిస్తూ ఉన్నాడు, ఈయనకి ఏది అలవాటు, ఈయన నేపథ్యం ఏమిటి, అవన్నీ ఆయన చూడట. ఆయన చూసేది ఎలా ఏమిటి, ఒకే ఒక్క లెక్క, ఎలాగో వీడిని బ్యాలెన్స్ చేసేయాలి. ఎందుకు ఆ ఒబీడియన్స్, ఆ విధేయత కావాలి అంటాడంటే మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అదొక్కటే రహస్యం అని. ఆ కథ కూడా మనందరికీ తెలిసిన కథ. ఒకడు చంపేసేవాడు, కనపడిన వాళ్ళల్లా చంపుకుంటా పోయేవాడు, మర్డర్లు చేసేయడమే వాడి పని. కానీ చంపి 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 వాడికి వైరాగ్యం వచ్చి ఎవడున్నాడు సరి అయిన గురువుని అడిగితే బుద్ధుడు ఉన్నాడని తెలిసింది వాడికి. అడవిలో ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు.
అయ్యా నాకేం బాగులేదు ఈ జీవితం, ఇది చాలా చండాలంగా ఉంది, నువ్వు ఏదో దారి చూపించమన్నాడు. వీడు 100 మర్డర్లు చేశాడు. వీడు 100 మర్డర్లు చేసినటువంటి సంస్కారముల మూట ఉంది. ఓకే నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. ఓ మీరు ఏం చెప్తే అదే చేస్తా అన్నాడు. పలానా రోడ్డు ఉంది కదా, ఆ బాట కాలి బాట ఉంది, అక్కడ కూర్చో, నా మీద తపస్సు చేయను అన్నాడు. కదలకు నువ్వు, ఇది నా ఆర్డర్ అన్నాడు. ఓకే. ఇలాగ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకనాడు ఒక రాజభట్టుడు అలా వచ్చాడు. ఓయ్ లే అన్నాడు. చూశాడు, లేచి లే అన్నాడు. లేవడం కుదరదు నాయన, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు ఆ పక్క నుంచి అన్నాడు. నో. మొత్తానికి వాడు కొరడా ఒకటి ఉంది. మరి రాజభటుడు అనగానే వాడు మంచి ఎక్విప్డ్ కదా, వాడు కొరడా వచ్చి కొట్టడం మొదలెట్టాడు. వెంటనే పాత ప్రవృత్తి ఇతనిలో వచ్చింది. ఆ పక్కన కత్తి పెట్టుకుని ఉన్నాడు పక్కన, మరి ఏదో అవసరం ఉంటుంది కదా, తీసి ఒక్క ఏటేసాడు, చంపేశాడు. ఆ నిమిషంలోనే వాడికి బ్రహ్మానుభవము సిద్ధించింది అన్నారు బాబా. ఎందుకని? ఆ వార్తాహరుడు ఒక రాజు నుంచి మరొక రాజుకి ఒక వర్తమానము పట్టుకెళ్తూ ఉన్నాడు. 99 మంది గూఢచారులు ఉన్నారు, వాళ్ళని తలకాయ తీసేయని చెప్పి వార్త పంపించాడు. సో ఇతను వీడిని చంపడం ద్వారా 99 మంది ఆత్మలను రక్షించాడు కదా. సో అక్కడ 99, ఇది బ్యాలెన్స్ అయిపోయింది. అది ఎప్పుడో బుద్ధుడు 10 ఏళ్ల ముందుగానే ఆయన దాన్ని చూసి వాడు అక్కడ కూర్చోబెట్టాడు. వాడు వస్తాడు, వాడు వచ్చినప్పుడు ఇది చేస్తాడు, అప్పుడు వీడికి బ్యాలెన్స్ అయిపోతుంది. అది బాబా ఒక ఉదాహరణగా చెప్పారు. ఏమిటయ్యా సద్గురువు అవతారుడు చేస్తారంటే ఇది వాళ్ళు చేసేది. కాబట్టి ఆ బ్యాలెన్స్ అదే ఒక్కటే 1 పాయింట్ ఎజెండా. అంటే వాళ్ళు నజర పడాలి, లేకపోతే పట్టుకుపో అంటాడు, ఏం కావాలితే ఇచ్చేస్తాడే, నా దరిద్రం అనుభవించి అంటాడు ఆయన. కానీ ఆయన ఇవ్వాలి అనుకుంటే ఇది ఆయన చేసే సహాయం. మనలను మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో అంతకంటే మిన్నగా ఆయనే మనలను ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే మనకు చాలా విరుద్ధముగా వ్యతిరేకముగా కనపడేటువంటి ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు. ద బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ విల్ హెల్ప్ యూ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ ఇన్ నోయింగ్ యువర్ రియల్ సెల్ఫ్. నా మౌనమును విరమించినప్పుడు నీ నిజస్వరూపము నీవు ఎరిగేలా నీకు దోహదపడుతుంది. అంటే ఆయన మౌనము మనందరి కోసము అని దాని అర్థం. ఆయన కోసం ఏం కాదు, నేను సాధించవలసినది ఏమీ లేదురా నాయన, ఆల్రెడీ నేను అనంతమైనటువంటి ఆ పరిస్థితి నుంచి దిగొచ్చాను కిందకి. నేను ఇక నేనేమి సాధించాలి, నాకేమీ అవసరమే లేదు. కానీ ఎందుకు వచ్చాడు? మన కోసం వచ్చాడు ఆయన. చార్లెస్ మాటలు. ఇన్ టోన్స్ reminiscent of Jesus' proclamation of the coming kingdom, Baba conveyed an urgency in his statements about the breaking of his silence. నా రాజ్యం వస్తుంది, నా రాజ్యం వస్తుంది అని క్రైస్తు పదే పదే చెబుతూ ఉండేవాడు. అలాగే బాబా కూడా నా మౌన విరమణ, నా మౌన విరమణ అని పదే పదే అతి తొందరలో అతి దగ్గరగా వస్తుంది అని చెబుతూ ఉండేవారు. He repeatedly linked the giving of the word with the release of divine love he had come to accomplish. ఆయన విడుదల చేయడానికి వచ్చిన దివ్య ప్రేమ ఉద్ధృతికి, ఆయన ఉచ్చరించదగిన పదమునకు ఎప్పుడు లింక్ పెట్టి చెప్తూ ఉండేవారు. ఉదాహరణ ఆయన మాటలు, బాబా మాటలు. ఐ హ్యావ్ కమ్ టు సో ద సీడ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్. మీ అందరి హృదయాలలో ప్రేమ ఇంకిపోయింది. బీడువారిన నేలలో అని భాస్కర్ రాజు గారు అనేక పాటల్లో తొలకరి జల్లు అనే ఆ మాట అంచుమించు ఒక 10 పాటల్లో ఒక పాట కన్నా ఆ మాట వాడతారు ఆయన. తొలకరి జల్లు అంటే ఏమిటి? పూర్తిగా బీడువారిపోయిన హృదయ సీమలో ఆయన దివ్య ప్రేమ అనేటువంటి జల్లు, అది తొలకరి జల్లు. హృదయాలు పులకిస్తాయట. అందుకని ఆయన తొలకరి జల్లు అని ఎక్కువ ఆయన పాటల్లో రాసేవారు. వందలాది సంవత్సరాలుగా ఆ ప్రేమ ఎండిపోయి బీడువారిన నేలలలో ఆయన తొలకరి జల్లు దివ్య ప్రేమ కురిపించడానికి ఆయన ఏం చేస్తాడట, ప్రేమ అనే బీజాలు హృదయాలలో నాటడానికి నేను వస్తూ ఉంటాను. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సూపర్ఫిషియల్ డైవర్సిటీ విచ్ యువర్ లైఫ్ ఇన్ ఇల్యూషన్ మస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్ష్యూర్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ త్రూ లవ్ ఈజ్ బ్రాట్ అబౌట్ అమాంగస్ట్ ఆల్ ద నేషన్స్, క్రీడ్స్, సెక్ట్స్ అండ్ క్యాస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఆ దివ్య ప్రేమ నేను అనుకున్నట్టుగా వికసించిన నాడు ఏమవుతుంది బాబా చెప్తూ ఉన్నారు. మానవుడిగా నీవు జీవితము ఒక పద్ధతి ప్రకారము జరగవలసి ఉన్నది.
తప్పనిసరిగా ఒక పొడుగువాడు, ఒక పొట్టివాడు, అందమైనవాడు, వికారమైనవాడు, ఐశ్వర్యవంతుడు, దరిద్రుడు, చదువుకున్న పండితుడు, నిరక్షరాస్యుడు, ఇవి తప్పదు కదా. ఎందుకని ద్వంద్వములో నీవు జీవిస్తూ ఉన్నావు. ఈ భ్రాంతికి సంబంధించినటువంటి జీవితం, దానిలో తప్పదు. ఈసారి పండితుడైతే వచ్చేసారి పామరు, ఈసారి కుష్ఠరోగి అయితే నెక్స్ట్ టైం వాడు 105 ఏళ్ళు గుండు పిక్కలాగా బతికేస్తూ ఉంటాడు. ఇలాగా రకరకాలైనటువంటి వైవిధ్యము తప్పదు. ఇలాంటి జీవితములో జీవిస్తూ ఉండి కూడా ప్రపంచమంతా అన్ని కులములలో, అన్ని మతములలో, అన్ని తెగలలో విశ్వమానవ సౌభ్రాతృత్వం, మనందరం సోదరులమి అనే భావము సహజముగా వెళ్ళి విరుస్తుంది. నా దివ్య ప్రేమ వృక్షము శాఖలై అది వికసించినప్పుడు. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దీస్ అబౌట్ ఐఎమ్ ప్రిపేరింగ్ టు బ్రేక్ మై సైలెన్స్. ఇదంతా నిజం అవ్వడం కోసము నేను మౌన విడమనకు సిద్ధమవుతూ ఉన్నాను. వెన్ ఐ బ్రేక్ మై సైలెన్స్ ఇట్ విల్ నాట్ బీ టు ఫిల్ యువర్ ఇయర్స్ వెరీ స్పిరిచువల్ లెక్చర్. ఏదో పెద్ద ఉపన్యాసం ఇచ్చి ఆ మౌనాన్ని విరమిస్తాను అని అనుకుంటున్నారా? అలా చెయ్యండి. నేను ఐ షల్ స్పీక్ ఓన్లీ వన్ వర్డ్, ఒకే ఒక్క మాట మాట్లాడతాను. అండ్ దీస్ వర్డ్ విల్ పెనట్రేట్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ మెన్ అండ్ మేక్ ఈవెన్ ఎ సిన్నర్ ఫీల్ దట్ హీ ఈజ్ మెంట్ టు బీ ఎ సెయింట్. వైల్ ద సెయింట్ విల్ నో దట్ గాడ్ ఈజ్ ఇన్ ద సిన్నర్ యాజ్ మచ్ యాజ్ హీ ఈజ్ ఇన్ హిమ్సెల్ఫ్. అలాగూ నా మాటను నేను ఉచ్చరించినప్పుడు కలిగే ప్రభావం ఎలా ఉంటుందో బాబా చెబుతున్నారు. ఘోరమైన పాపాత్ముడు కూడా అది జరిగిన వెంటనే నేను కూడా ఒకరోజు యోగి అవ్వడానికి నిర్దేశించబడిన వాడిని, అంటే ఎప్పటికీ నన్ను పాపాత్ముడుగా భగవంతుడు అని తెలుసుకుంటాట. అలాగే యోగి ఏమి తెలుసుకుంటాట? ఆ పాపాత్ముడిలో కూడా నాలో ఉన్న భగవంతుడే ఉన్నాడు అని ఆ యోగి తెలుసుకుంటాట. When I speak that word, I shall lay a foundation for that which is to take place during the next 700 years. నేను ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు రాబోయే 700 ఏళ్లలో ఏమేమీ జరగవలసి ఉన్నదో దానికి పునాది తయారు చేస్తాను. ఇది బాబా మాటలు. మళ్ళీ చార్లెస్ వివరణ. We know, however, that Meher Baba uttered no audible word before he dropped his body. కానీ బాబా జీవితాన్ని మనం తిరిగే చూస్తే ఆయన దేహము చాలించేలోగా, అంటే 31 జనవరి 1969లోగా మనకి వినిపించేలాగా ఏ శబ్దము నోటి ద్వారా చేసిన దాఖలాలు మనకు లేవు. ఇన్ లైట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ వాట్ కెన్ బి సెడ్ అబౌట్ హిస్ ప్రామిస్ టు బ్రేక్ హిస్ సైలెన్స్. మరి నేను విరమించేస్తానని అన్నిసార్లు అన్నాడు. మరి ఎలాగూ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. హ్యాస్ ది సైలెన్స్ బీన్ బ్రోకెన్? అంటే మౌనం అయిపోయినట్ట, విరమించేసినట్టేనా? ఈజ్ దేర్ సమ్ ఈవెంట్ స్టిల్ టు అక్కర్? లేక ఇంకా ఏదైనా సంఘటన జరగవలసి ఉన్నదా? జస్ట్ అస్ క్రిస్టియన్స్ స్టిల్ డిబేట్ దట్ జీసస్ మెంట్ బై ది అరైవల్ ఆఫ్ ది కింగ్డమ్, సో ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు గివ్ ఎ డెఫినిటివ్ ఆన్సర్ అబౌట్ ద మిస్టరీ సరౌండింగ్ మెహర్ బాబాస్ సైలెన్స్. క్రైస్తు నా రాజ్యం వస్తుంది రానట్ట. క్రైస్తవులు ఏమంటారు? ఇంకా వస్తుంది అంటారు. అందుచేత మెహర్ బాబా మౌనము గురించి ఇదమిద్దముగా ఇదే కరెక్ట్ అని చెప్పలేని పరిస్థితే ఇప్పటికీ నెలకొని ఉన్నది. Nevertheless, one can explore the meaning and significance of Baba's promise to give the word by examining his statements and actions. ఆయన చేతలను, ఆయన మాటలను నిశితముగా విశ్లేషణ చేయడం ద్వారా ఎవరికి వాడే ఒక అవగాహనకు రావచ్చు. Let us first take note of what Meher Baba means by the word that he will give from his silence. తన మౌనమని విరమించి తను ఏ మాట ఇస్తాను అని బాబా అన్నాడు. ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు బాబా, ఆల్ ఫార్మ్స్ అండ్ సౌండ్స్ ఆర్ ఫ్రమ్ ద ప్రైమల్ సౌండ్. బాబా ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక వివరణ ప్రకారము సృష్టిలో మనం అనేక శబ్దములు వింటూ ఉన్నాం. ఈ శబ్దములకు ఆది పుట్టుక ఎక్కడ జరిగిందయ్యా అంటే ఈ సృష్టి ఏర్పడిన తొలినాదము, దానినే బ్రహ్మనాదము. దాని నుంచి ఈ శబ్దాలన్నీ పుట్టినయి. దట్ ప్రొడ్యూస్డ్ ది యూనివర్స్. ఆ శబ్దము వలనే ఈ విశ్వమంతా ఆవిర్భవించినది. దస్ గాడ్స్ స్పీకింగ్ బ్రాట్ ఫోర్త్ ద యూనివర్స్. సో భగవంతుడు మొట్టమొదట
మనం క్రైస్తు బైబిల్లో మనం చూస్తే ఆ శబ్దము నుంచే భగవంతుడు మాట్లాడిన తొలి మాట నుంచే ఈ విశ్వము ఆవిర్భవించినది. అండ్ ఇన్ అవర్ ఓన్ టైమ్ గాడ్స్ స్పీకింగ్ యాజ్ ది అవతార్ విల్ బ్రింగ్ అబౌట్ ఏ యూనివర్సల్ అవేకనింగ్. అవతార పురుషుడిగా భగవంతుడు వచ్చినప్పుడు, ఆయన నోటి ద్వారా మాట్లాడినప్పుడు విశ్వవ్యాపకమైన మేలుకొలుపు జరిగి తీరుతుంది. ఈవేళ ఆ మెహరా మెహర్ చదువుతూ ఉండగా ఒక ఉదంతం జ్ఞాపకం వచ్చింది. దీనికి సంబంధించి స్త్రీ మండలిని బాబా పదే పదే నాసిక్లో ఉంటూ ఉండేవారు. 1939-40 సంవత్సరాల్లో జరిగిన విషయం ఇది. భగవంతుని యొక్క 7 నామములు అవి రోజు కనీసం గంట సేపు ఉచ్చరించమనేవారు బాబా. ఒకే స్వరములో జాగ్రత్తగా ఆ శృతి ఆ లయబద్ధముగా పలకమని బాబా దగ్గరుండి చెక్ చేస్తూ ఉండేవారు. ఎవడైనా లయ తప్పుతూ ఉన్నాడా అని వీళ్ళు అడిగారు. ఎందుకు అలా చేయాలి? ఎందుకని పాశ్చాత్యులకి కష్టం ఈ పలకడం, అది మనకంటే ఈ మాటలు పదాలు కొంచెం సులభమే. అప్పుడు బాబా చెప్పారు, ఒక మస్తు, ఒక కరెక్ట్గా చెప్పాలంటే బాబా ఏమన్నారంటే, మజూబ్ వాడు మహమ్మదీయుడు, వాడికి ఏ ప్రపంచంతో సంబంధం లేదు. కానీ పొద్దున్నే ఆయన శిష్యులు వచ్చి అల్లా అని పదే పదే ఉచ్చరించగా ఒక రోబో, ఒక యంత్రంలాగా లేచి నుంచొని వాడిలో కదలిక వచ్చేదట. అలాగే బాబా అన్నారు, నిద్రపోతూ ఉన్న భగవంతుడిని ఆ చైతన్యం చెయ్యాలి అంటే ఇది అవసరము, అందుకే మీ ద్వారా ఆ కార్యక్రమము చేపడుతూ ఉన్నాను అన్నారు. అలాగే అజ్ఞానములో నిద్రపోతూ ఉన్న మానవాళి యొక్క ఆ నిద్ర నుంచి విశ్వవ్యాపకంగా ఆ మేలుకొలుపును అందించాలి అంటే అవతార పురుషుడు ఆ శబ్దమును ఉచ్చరించవలసి ఉన్నది అని బాబా పదే పదే చెప్తూ ఉండేవారు. ఇప్పుడు బాబా మాటలు, బికాజ్ ఆల్ ఫార్మ్స్ అండ్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ దీస్ ప్రైమల్ సౌండ్ ఆర్ ఒరిజినల్ వర్డ్ and are continuously connected with it and have their life from it. When it is uttered by me, it will reverberate in all people and creatures, and all will know that I have broken my silence and have uttered that sound or word. ఆ ఆది నాదము నుండే ఈ ప్రాణమంతా ఇది ఆవిర్భవించింది. కాబట్టి నేను ఆ పదమును ఉచ్చరించినప్పుడు సకల ప్రాణులు ఆ సత్యమును తెలుసుకుంటారు, దానిని అనుభూతి పొందుతారు. చార్లెస్, డిడ్ బాబా ఇంటెండ్ ఫర్ ద స్పీకింగ్ ఆఫ్ ది వర్డ్ టు బి ఈక్వేటెడ్ విత్ అట్టరింగ్ ఎన్ ఓరల్ సౌండ్? అంటే బాబా మౌనం విరమణ చేస్తానంటే నోటితో మనం ఇలా వినేలా శబ్దం చేస్తాడని దాని అర్థమా? క్లియర్లీ నాట్. అది ఖచ్చితముగా అది తప్పు. యాజ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్ ఇలస్ట్రేట్స్. ఇదిగో ఒక సంఘటన బాబా జీవితంలో జరిగినది నేను ఇక్కడ చెబుతూ ఉన్నాను. I was once told by Ramju that years ago Baba informed Samari Mandali that he proposes to speak. Ramju చెప్పాడు స్వయంగా ఇతనికి, చార్లెస్. ఒకనాడు బాబా అందరినీ పిలిచారట. అండ్ బ్రాట్ ఏ నెంబర్ ఆఫ్ దెమ్ టు ఏ డిస్టెంట్ ప్లేస్. అక్కడికి దూరంగా ఉన్న ఒక ప్రాంతానికి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. బాబా రండి 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 అన్నారు. విచ్ ద రీచ్ ఆఫ్టర్ డేస్ ఆఫ్ strenuous వాకింగ్. ఒక రోజంతా నడిచారు అక్కడ దాకా. ఒక పెద్ద కొండ ఏదో ఎక్కించేశారు, అక్కడ తీసుకెళ్లారు. When they arrived, he made each stand around him at a distance of 50 feet or more with their backs to him. He standing in the center. ఆయన మధ్యలో నిలబడ్డారు. 50 అడుగుల దూరంలో వీపు తన వైపు తిప్పి, అంటే వెనక్కి తిరిగి నిలబడమన్నారు, చుట్టూ సర్కిల్ లాగా. At the clapping of his hands, they were to turn to him and he would speak. నేను ఇలా తప్పట్లు కొడతాను, అప్పుడు మీరందరూ నా వైపు తిరగాలి, అప్పుడు నేను మాట్లాడతాను అన్నారు. హీ క్లాప్డ్ హిజ్ హ్యాండ్స్. సరే వీళ్ళందరూ అలా నుంచుని ఉన్నారు, ఇలా క్లాప్స్ కొట్టారు బాబా. దే టర్న్డ్ బట్ హెర్డ్ నథింగ్. కానీ ఈయనేమి శబ్దం చేయలేదు. హీ స్మైల్ అండ్ బెకండ్ దెమ్ టు హిమ్. దగ్గరికి రండి అన్నారు బాబా. వై హ్యాడ్ హీ నాట్ స్పోకెన్? దే ఆస్క్డ్, అదేంటి బాబా ఎందుకు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడుతా అన్నావు కదా అని అడిగారు. హీ సెడ్, డూ యూ నాట్ నో ఐఎమ్ ఆల్వేస్ స్పీకింగ్. నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాను కదా, అసలు నేను మాట్లాడకుండా ఉన్నది ఎప్పుడు? సో ద గివింగ్ ఆఫ్ ది వర్డ్ వాజ్ మెంట్ బై బాబా టు బీ స్పీకింగ్ ఇన్ ద హార్ట్. అందుకని నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాను కదా ఆయన అన్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఆయన మౌన విరమణ అంటే మన హృదయములో
ఆయన మాట మనము వినగలగడము. అది ఆయన మౌన విరమణ యొక్క అర్థం. అవేకనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ దట్ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్ విద్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్. ప్రతివాడి హృదయములోనూ శాశ్వతముగా భగవంతుడు మకాం ఉండి ఆయన స్వరము వినిపిస్తూనే ఉన్నాడు, కానీ మనం ఎప్పుడూ వినము. ఒకసారి బాల్నాటు ఆ కన్వర్సేషన్స్ అనే బుక్లో బాబాని ఇలా అడిగాడు ఒకరోజు, నేను ఏదైనా తప్పుడు పని చేసే ముందు ఆలోచన వస్తుంది నాకు, ఈవేళ ఈ తప్పు పని చేద్దాం అని. నువ్వు నాలోనే ఉన్నావు కదా హృదయంలో, అమ్మో నేను ఇలా చేయకూడదు, ప్రభు నాకు అలారం ఇచ్చాడు అని తెలుసుకుంటాను కదా, చిన్న విజిలు ఎందుకు వెయ్యవు నువ్వు అని బాబాని అడిగాడు. అప్పుడు బాబా అన్నారు, ఓరి పిచ్చివాడా, నీవు ఏదైనా తప్పుడు పని చేసే ముందు నీ అంతరాత్మ చెబుతుంది తప్పు కదా, ఇది ఇలా చేయడం కరెక్టేనా? ప్రతి దుర్మార్గుడికి కూడా, మంచివాడికే కాదు దుర్మార్గుడికి కూడా అంతరాత్మ చెబుతుంది అది నా స్వరమే, సదా వాడి అంతరాత్మలో నేనే ఉంటాను, నేను అప్పుడు చెప్తాను, కానీ నీవు వినవు. అందుకని నీ విజిల్ అంటున్నావు, నేను బాగా ఊతాను అంతరాత్మ స్వరము ద్వారా. మనం విశ్లేషణ చేస్తే ప్రతి వాడి హృదయంలో తప్పు ఇది వద్దు అని చెప్తుంది, కానీ దాన్ని పక్కన పెట్టేసి మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అదే బాబా చెప్పిన విషయం. అందుచేత ప్రతివాడి హృదయంలో భగవంతుడు వాణి సదా పలుకుతూనే ఉంటుంది, కానీ వాడి హృదయంలో ఆ భగవంతుడి మౌన విరమణ జరిగిన క్షణము నుంచి వీడు వినడం మొదలు పెడతాడు ఆ స్వరమును. అప్పుడు దాకా వాడు వినడు. టు హిజ్ లవర్స్ బాబా పుట్ ఇట్ దిస్ వే. తన ప్రేమికులను ఉద్దేశించి బాబా ఇలా చెప్పు, ఇట్ ఈజ్ నాట్ త్రూ వర్డ్స్ దట్ ఐ గివ్ వాట్ ఐ హ్యావ్ టు గివ్. నేను ఏదైతే ఇవ్వాలి మీకు అని నేను వచ్చానో ఆ ఇచ్చేటువంటి కానుక కేవలము శబ్దము ఉచ్చరించి మాటల ద్వారా నేను ఇవ్వను. ఇన్ ది సైలెన్స్ ఆఫ్ యువర్ పర్ఫెక్ట్ సరెండర్ మై లవ్ విచ్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్ కెన్ ఫ్లో టు యూ. నీ సర్వార్పణ అనే మౌనము ద్వారా నా ప్రేమ అనే మౌనము అది ప్రవహిస్తుంది నా నుండి నీకు. టు బీ యువర్స్ ఆల్వేస్, టు కీప్ అండ్ టు షేర్ విత్ దోస్ హూ సీక్ మీ. అది శాశ్వతముగా నీలో బహుమానంగా ఇచ్చేస్తాను నేను. అది ఎప్పటికీ నీ సొంతం అయిపోతుంది నేను ఇచ్చిన ప్రేమ. అంతేకాక నన్ను అన్వేషణ చేసే వాళ్లకు నీ నుంచి ఆ కానుక కూడా వాళ్లకు చేరుతుంది. ఉదాహరణకు ధనపతిరావు నాయుడు గారు మెహరాబాద్ వెళ్ళొస్తే అందరూ నన్ను కౌగిలించుకోండి అని చెప్తూ ఉండేవారు. ఆయన దర్శనానికి వెళ్ళి ఆయన కౌగిలించుకున్నప్పుడు నీవు మళ్ళీ మీ ఊరు వెళ్ళి అందరికీ నా ఎంబ్రేస్ వాళ్ళకి షేర్ చేయి అని బాబా చెప్తూ ఉండేవారు. బాబా అని చెప్పి కౌగిలించుకునేవారు. ఇచ్చిన ఆర్డర్ అనమాట, నా దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఈ ఎంబ్రేస్ని అందరికీ పంచి ఇవ్వు అని. అంచేత ఎవరికైతే ఆయన ప్రేమ ప్రసాదం ఇచ్చారో వాళ్ళు ఇతరులకు కూడా సహాయం చేయగలరు. వెన్ ద వర్డ్ ఆఫ్ మై లవ్ బ్రేక్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ సైలెంట్ అండ్ స్పీక్స్ ఇన్ యువర్ హార్ట్ telling you who I really am, you will know that this is the real word you have always been longing to hear. చూసారు ఎంత స్పష్టంగా బాబా చెప్పారు. నా మౌనమును భంగము చేసి నీ హృదయములో ఆ మాటను నేను ఉచ్చరించిన నాడు ఏ పదము కోసము నీవు ఇన్నాళ్ళు వేచి చూస్తూ ఉన్నావు ఇదే ఆ పదము అని నీ హృదయములో తేటతల్లం అయిపోతుంది నీకు. చార్లెస్ అంటున్నాడు, ఇట్ మైట్ బి సెడ్ దేర్ ఫోర్ దట్ బాబాస్ ఎక్స్టర్నల్ సైలెన్స్ సింబలైజ్డ్ హిజ్ వర్క్ ఆఫ్ క్రియేటింగ్ ఇంటర్నల్ సైలెన్స్ ఇన్ ఈచ్ హార్ట్. అందుచేత బాబా భౌతికముగా బయటకు ఎందుకు మౌనమును బహుశా అవలంబించారంటే ఆంతరికముగా మన హృదయములో నిశ్శబ్దమును సృష్టించడానికి ఆయన చేపట్టారు. బై వర్కింగ్ టు సైలెన్స్ ద ఈగో మైండ్, the avatar makes it possible for the human heart to hear once again the inner speaking of the divine voice. మన అహంభరితమైన మనసుకు ఈ నిశ్శబ్దమును అలవాటు చేసి తద్వారా ఆయన ఇవ్వాలనుకున్నది ఇవ్వడానికి ఆయన కృషి. బాబా మాటలు మళ్ళీ, ఎక్స్టర్నల్ సైలెన్స్ హెల్ప్స్ ది ఇన్నర్ సైలెన్స్. మనము గంటసేపు ధ్యానము నిశ్శబ్దము అంటారు. ఎందుకని? బాహ్యమైనటువంటి నిశ్శబ్దము ఆంతరికముగా మనసుకు హృదయమునకు నిశ్శబ్దమును చేకూరుస్తుంది. అండ్ ఓన్లీ ఇన్ ఇంటర్నల్ సైలెన్స్ ఈజ్ బాబా ఫౌండ్ ఇన్ ప్రొఫౌండ్ ఇన్నర్ సైలెన్స్.
అతి లోతైన గాఢమైన నిశ్శబ్దములోనే బాబాని మనము పొందగలము. ఐఎమ్ నెవర్ సైలెంట్, ఐ స్పీక్ ఎటర్నల్లీ. అనాదిగా నేను మాట్లాడుతూనే ఉన్నాను. ద వాయిస్ దట్ ఈజ్ హెర్డ్ డీప్ విత్ ఇన్ ద సోల్ ఈజ్ మై వాయిస్. నీ అంతరాత్మ అంతరాళాల్లో నీకు వినిపించే స్వరము అది నా స్వరమే. చార్లెస్ మాటలు. మీర్ బాబాస్ ప్రామిస్ టు బ్రేక్ హిస్ సైలెన్స్ వాజ్ ఎ ప్రామిస్ టు రీకనెక్ట్ హ్యుమానిటీ టు గాడ్ హూ డ్వెల్స్ విదిన్. నా మౌనాన్ని నేను విరమిస్తానని బాబా చెప్పిన మాటలు మానవాళికి శాశ్వతముగా భగవంతునితో సంబంధమును ఏర్పాటు చెయ్యడానికే. అంటే ఎవడి హృదయములో అయితే ఆయన తన మౌనాన్ని విరమించాడో వాడు భగవంతునితో సంభాషణ మొదలుపెట్టినట్టే. గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్, బాబా ఎక్స్ప్లెయిన్, ఆల్వేస్ స్పీక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ లవ్. ప్రేమ అనేటువంటి ఆ మాటను, పదమును నిరంతరము భగవంతుడు ఉచ్చరిస్తూనే ఉంటాడు. బట్ ద మోడర్న్ ప్రెడికమెంట్ ఈజ్ దట్ హ్యుమానిటీ హ్యాస్ లాస్ట్ ది ఎబిలిటీ టు నో అండ్ ఫీల్ ద కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కానీ ప్రపంచము యొక్క పరిస్థితి ఎంత హృదయ విదారకముగా తయారైందంటే భగవంతుడు శాశ్వతముగా ఉన్నవాడి ఉనికిని అసలు ఆస్వాదించలేకపోతూ ఉన్నాయి. వీ హ్యావ్ బీన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫ్రమ్ అవర్ ట్రూ సెల్ఫ్. సో ఆ దివ్య ప్రేమ మన నిజ స్వరూపము నుండి శాశ్వతముగా దూరం అయిపోయాం. ద డివైన్ వర్డ్ గివెన్ ఫ్రమ్ సైలెన్స్, మేర్ బాబా డిక్లేర్డ్, కెన్ ఓన్లీ బి హెర్డ్ బై ద ఇయర్స్ ఆఫ్ ది హార్ట్. హృదయమునకు ఉన్న చెవులు ఉపయోగించి మాత్రమే ఆయన వాణిని మనము వినగలము. బాబా మాటలు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అంటే మనకు బాబ్జీ గారు ఎంత బాగా రాశాడు. ఆసన్నమయ్యే ప్రభు దివ్యవాణి వినిపించే శుభతరుణం, వీణుల ధ్వని వినిపించరుగా, హృదయ కవాటము తెరువగలరు. ఆ హృదయానికి ఉన్నటువంటి ఆ చెవులను ఉపయోగిస్తే ఆ వాణి వినగలం, అంతేగాని వీణులకు ఆ ధ్వని వినిపించదు. టు ఓపెన్ అవర్ హార్ట్స్ ది అవతార్ మస్ట్ వర్క్ టు స్టిల్ అవర్ ఈగో మైండ్స్. మరి ఈ హృదయం ఓపెన్ చేయాలంటే దానికి ఒక చిక్కు ఉందట. ఆయన మన మనసుని ముందు నిశ్శబ్దం చేసేయాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఆ టాగిల్కి ఇటు నొక్కితే మనసు ఆన్ అవుతుంది, అటు నొక్కితే హృదయం ఆన్ అవుతుంది. ఏదో ఒకటే పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఆ మనసు స్విచ్ ఆఫ్ అయితే ఈ హృదయం స్విచ్ ఆన్ అవుతుంది. ఆయన సాయం అవసరం. ఆ మనసును నిశ్శబ్దం చెయ్యాలంటే ఆయన సహాయం అవసరం. అది నిశ్శబ్దం చేయడానికి మొటికాయలు మొడుతూ 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 ఉంటారు. ఉమెన్ మండలికి బాబా వివరిస్తూ ఒక సందర్భంలో ముఖ్యంగా పాశ్చాత్యులకు చెబుతూ బాబా ఇలా చెప్పారు, ఈ దుర్మార్గము నుండి, ఈ దురాశ నుండి, ఈ కామము నుండి, ఈ ద్వేషము నుండి, పగ నుండి ఎలాగూ బయటపడతాం మేము? బాబా దీనికి ఎలాగూ నువ్వు పరిష్కారం నువ్వు ఎలా చేస్తున్నావు మాకు అర్థమయ్యేలా చెప్పు అని ఒకరోజు బాబాని అడిగారు. బాబా ఒక ఆవిడని చూపించారు. ఈవిడికి పాలంటే ఘోరమైన ఇష్టం అనుకుందాం. పొద్దున్న లేచింది వదులు అలా తాగేస్తూనే ఉంటుంది ఆవిడ. టిఫిన్కి పాలు, భోజనానికి పాలు, పాల్లో రకరకాలు, కోవా, ఇంకొక జొన్ను, ఇవి చేసి ఇక ఆఖరికి ఆవిడ శరీరం అంతా పాలు వాసనే, ఆవిడ మలము, ఆవిడ యూరిన్ అన్నీ పాలు వాసనే. కొన్నేళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది ఆవిడ పరిస్థితి? వెగటు వచ్చేస్తుంది. చిచి పాలు నాకు వద్దు. వస్తుందా రాదా అన్నారు. తప్పకుండా వచ్చేస్తుంది, ఎవరికైనా సరే వచ్చేసి ఇక అసలు వద్దు నాకు. ఆ పరిస్థితి ప్రతి మానవుడికి వస్తుందన్నారు. నీవు ఈ దుర్మార్గములో పడి దీనిలోనే కొట్టుకుని 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 చిచి ఇక నాకు వద్దు అని అహాన్ని వదిలేస్తావు, స్వార్థాన్ని వదిలేస్తావు, అసూయను వదిలేస్తావు, ద్వేషాన్ని వదిలేస్తావు, కామాన్ని వదిలేస్తావు. ఇది అతి సహజముగా ప్రతి మానవుడికి జరిగి తీరుతుంది. దీనిని స్పీడు చెయ్యడానికే నేను సాయం చేస్తూ ఉంటాను మీకు. చూడండి ఎంత సైంటిఫిక్గా, ఎంత సరళముగా అని చెప్పారు. ఆ రహస్యం అది. దెన్ అండ్ ఓన్లీ దెన్ వీఆర్ ఏబుల్ టు హియర్ ద వర్డ్ వెన్ హీ స్పీక్స్ ఇట్. అది మన మౌనమును, మన మనస్సును నిశ్శబ్దము చేసి చుప్ అని దానిని మనం అనగదొక్కినప్పుడు అప్పుడు మనము ఈ శబ్దమును వినగలుగుతాం. డ్రౌన్ ఆల్ సౌండ్ ఇన్ మై సైలెన్స్ హి సెడ్. బాబా ఏమన్నారు? నీ శబ్దాలన్నింటినీ నా మౌనములో ముంచి పూర్తిగా
టు హియర్ మై వర్డ్ ఆఫ్ వర్డ్స్. అప్పుడు ఏమవుతుంది? పదాలకే పదమైన ఆ పదాన్ని నేను ఉచ్చరించినప్పుడు తప్పకుండా నువ్వు వినగలుగుతావు. హ్యాజ్ మేహర్ బాబా గివెన్ ది వర్డ్ అంటే ఆ మాట నేను పలికేశాడంటారా? మళ్ళీ ఇతను అడుగుతున్నాడు. ఆర్ ఈజ్ దేర్ సమ్ ఈవెంట్ స్టిల్ టు కమ్ దట్ విల్ సిగ్నల్ హీ పబ్లిక్ మేనిఫెస్టేషన్? లేక ఆ పదాన్ని భవిష్యత్తులో ఉచ్చరించవలసి ఉంది, అది ఉచ్చరించిన వెంటనే ప్రపంచమంతా ఆయన అవతార ఆవిష్కారము జరిగి తీరుతుందా? మెనీ హూ లవ్ బాబా ఫీల్ దట్ హీఈస్ గివింగ్ ద వర్డ్. ఆయన ప్రేమికులలో ఎక్కువ శాతం మంది ఆ పదాన్ని విభిన్న సమయాలలో విభిన్న హృదయాలలో ఇప్పటికే ఉచ్చరిస్తూ ఉన్నాడు అనే విశ్వాసం. That is to say, all that he accomplished in his physical life is now reverberating in hearts everywhere and will continue to gather force with each passing year. భావుజీ చెప్పినది అది. శరీర నిర్యాణమునకు ముందుగా ఆయన చేపట్టిన అవతార కార్యక్రమం అది నిండు సంతృప్తిగా పూర్తి చేసుకున్నాను అని బాబా చెప్పారు. దాని ఫలితము ఒక్కొక్క హృదయములో క్రమక్రమముగా అది ఫలితాన్ని చూపెడుతూ ఉంది. ఇది రోజులు గడిచే కొద్దీ ఇంకా అది విస్తృతమవుతూనే ఉంటుంది. యాజ్ ఎవిడెన్స్ దట్ దిస్ ఈజ్ సో, సమ్ బాబాస్ మంత్లీ సైట్ the thousands of people who have come to love Baba after his physical death as examples of the word breaking out of his silence. బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు 400 మంది ఉంటారు మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ లేరండి. ఇప్పుడు అమరతిథికి వెళితే ప్రతి సంవత్సరం ఎంతమంది ఉంటూ ఉన్నారు? ఆ మౌనం చేసేటువంటి సమయంలోనే కనీసం 20-30 వేల మంది ఉంటారు. ఆ 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ఎక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళంతా? బాబా మండలి చెప్తూ ఉన్నారట. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఆయన మౌనము ఎవరి హృదయాలలో అయితే భంగము చేస్తూ ఆయన వాణిని వినిపిస్తూ ఉన్నాడో వాళ్ళంతా నీటి నుంచి బయటపడిన చేప ఎలా గిలగిల కొట్టుకుంటూ ఉంటుందో అలా ఇక్కడికి చేరి ఆయన సమాధి స్పర్శను అనుభవించి వెళుతూ ఉన్నారు. ఇది ఆయన మౌన విరమణకు ఇంతకంటే రుజువు ఏం కావాలి? This they believe is the beginning of the universal awakening of divine love by Meher Baba as the avatar. అవతార పురుషుడిగా ఆయన దివ్య ప్రేమ ఉద్ధృతిని విడుదల చేయడంలో ఇది ప్రారంభమైనట్టే లెక్క. క్రమంగా బాబా ఏం చెప్పారు? నేను శరీరం విడిచిపెట్టిన 70 ఏళ్ల ఈ మెహరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన పుణ్యక్షేత్రముగా అవుతుంది. ఒక సందర్భంలో తన మండలి వాళ్లతో బాబా చెప్పారట, ఇలా అక్కడ ఒక పెద్ద ఎత్తైన టవర్ ఉంది, ఇలా చూపించి ఇదంతా జనసందోహముతో నిండిపోతుంది. ఒక్కసారి నా సమాధి గడప ముట్టుకుని వెళ్ళడానికి 15 రోజులు వేచి ఉండేటువంటి ఒక రోజు వస్తుంది భవిష్యత్తులో. అలాగే మరొక సందర్భంలో చెప్పారు, ప్రపంచంలో ఏ మతం వాడైనా నిన్ను నమ్మొచ్చు బాబా, మహమ్మదీయులు అంత సులభం కాదు నిన్ను నమ్మడం అని ఒక మండలి సభ్యుడు బాబాతో అన్నట్టు. వాళ్ళంత తొందరగా వాళ్ళ మత విశ్వాసాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిని అవతార పురుషుడిగా నమ్మరు అన్నాడు. నువ్వు అనుకునేది తప్పు అన్నారు బాబా. మొత్తం గల్ఫ్ దేశాలన్నీ విరగబడి ఇక్కడికి వచ్చేస్తాయి. భారతదేశం వేషాలు ఇవ్వలేక చేతులు ఎత్తేసి రండి ఎంతమంది వస్తారో దర్శనం చేసుకుని పొండి అనేటువంటి రోజు వస్తుంది అని బాబా స్వయంగా ఆయన ప్రకటన చేశారు. సో ఆయన అవతార ఆవిష్కారము జరిగినప్పుడు పరిస్థితి అలాగే ఉంటుంది.